హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లాస్ అంటే టైలరింగ్ క్లాస్ అనేది చెప్తున్నానండి. టైలరింగ్ క్లాస్ మనం నేర్చుకునేటప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది నేర్చుకోవాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, అంటే 2x2 ముక్క ఉంటుంది కదా బ్లౌజ్ పీసు, ఆ బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని మనం వాటర్లో తడపాల్సిన అవసరం లేదండి. ఇది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది బ్లౌజు బ్యాక్ పార్టు. ఇది ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు నేర్పిస్తున్నాను. ఇంట్లో ఉండి మనమే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలి, స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వారికైతే యూజ్ అవుతుంది. మన వీడియోని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఇలాగా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఈ ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సమానంగా ఉంటే అవసరం లేదండి, సమానంగా లేకపోతే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని సమానంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఆది కొలత బ్లౌజ్ తోటి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అది ఎలా కొలుచుకోవాలి అనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఉంది కదా మనకి, ఆది కొలత బ్లౌజ్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. మనం ఫస్ట్ నేర్పించేది మనకి ఎక్కడైనా సరే మనం నేర్చుకోవాలనుకున్నా లేదా యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలనుకున్నా మనకు ఫస్ట్ నేర్పించేది మనకి హేమింగ్, ఉక్సు పట్టి, అవి ఉక్సులు, కాజాలు అవి నేర్పిస్తారండి. అది మీకు వచ్చినట్లయితే ఇలా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలి. అంటే మనం ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ పార్టే మనం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి చూపియరండి, ఏదైనా రోజుకొకటి అనేది నేర్చుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఈ ఆది కొలతని ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సంక జాయింట్ ఉంది కదా, ఈ సంక జాయింట్ దగ్గర నుంచి ఇది అలాగే ఈ సంక జాయింట్ దగ్గరికి కొలుచుకోవాలి. ఇలా టేపుని తీసుకొని ఈ సంక దగ్గర నుంచి ఈ సంక దగ్గరికి ఇలా కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 18 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్స్ దగ్గరికి ఇలా పొడవు అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఎంత వచ్చిందంటే 13.5 ఇంచులు వచ్చింది. మీ ఆది కొలత బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంతే తీసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేసి మనకి ఇక్కడ 18 ఇంచులు వచ్చింది. నడుము ఎంత వచ్చింది, సంక దగ్గర నుంచి సంకకి ఎంత వచ్చింది కొలుచుకోండి. మీ బ్లౌజ్కి కొలుచుకున్న తర్వాత అది ఎంత వచ్చిందో దానికి సగానికి ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ నాకు 18 ఇంచులు వచ్చింది. నేను ఈ టేపుని ఇలాగా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. మీకు చాలా ఈజీగా వివరంగా చెప్తున్నానండి. మీరు ఇంట్లో ఉండి నేర్చుకోండి, మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోండి. ఎంత వచ్చింది, 18 ఇంచులకి సగం వచ్చేసి మనకి 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్కి ఖర్చు ఉంటుంది కదా లోపల సైడ్కి, ఆ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది ఖర్చు అనేది ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవు ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఈ లైన్ డ్రా చేశాను నేను, ఇక్కడ నుంచి కట్ చేసేయాలండి. ఇది సమానంగా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద మనం నడుము బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ బెల్ట్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పొడవు అనేది పెట్టుకోవాలి.
మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు వచ్చింది. ఈ 13.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుందండి మనం డ్రా చేసేది, అలాగే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు కరెక్ట్గా రాకపోతే చూసుకోండి. ఇక్కడ మనకి 13.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా మీరు 13.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనకి ఖర్చు అంటే షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ కోసం మనకి స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కాబట్టిగా ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అదే ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. మాలాగా మీరు కూడా టైలరింగ్లో సక్సెస్ అవ్వాలంటే మేము చెప్పే వీడియోస్ అనేది చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడు నెక్ అంటే మనకి మీ బ్లౌజు, మీ నడుము సైజు బ్లౌజ్ని చూసి మీరు ఈ నెక్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను అంటే ఈ బ్లౌజ్ పొడవు ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 18 ఇంచులు వచ్చింది కదా, ఈ 18 ఇంచులకి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 36 ఇంచులు వచ్చింది. ఈ నడుము లూజ్ వచ్చేసి 36 నడుము లూజు బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజు కాబట్టిగా నేను ఇక్కడ 2.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నా. మీకు ఇక్కడ 2.5 ఉంటే 2.5 పెట్టుకోండి, లేదా మీకు 30, 32, 28 అలా ఉంటే తక్కువ అంటే 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ కోసం 3 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఎవరికైనా సరే 3 ఇంచులకే తీసుకోవాలండి షోల్డర్ వచ్చేసి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సంక భాగం అంటే సంక డౌన్ మనం ఈ సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 5.5 ఇంచుల దగ్గరికి తీసుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టిగా నేను 6 ఇంచులకి తీసుకుంటున్నాను. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం లైన్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను మీకోసం తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నడుము అనేది కొలుచుకోవాలి. నడుము మనకి ఆది కొలత బ్లౌజ్కి నడుము ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 4.5 ఇంచులు వచ్చింది. మనం ఇక్కడ స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టిగా 5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసుకున్నాము, ఇక్కడ తక్కువ 3 ఇంచులకి తీసుకుంటున్నాను. అంటే బ్లౌజ్ని పట్టి తీసుకోవాలి, ఎందుకంటే డీప్ నెక్ అంటే ఇది కొంచెం డీప్ నెక్ అనేది వేసుకుంటారు బ్లౌజ్ కాబట్టిగా ఈ విధంగా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ లైన్ని ఇలా మార్కింగ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, మనకి నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి. ఇప్పుడు మనం కొంచెం డీప్ నెక్ కాబట్టిగా నేను ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది డ్రా చేస్తున్నా. ఇది రౌండ్ నెక్ అండి, నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేశాను.
మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కొత్తగా నేర్చుకునే వారికైతే ఇక్కడ సంక రౌండ్ షేప్ అనేది నీట్గా రాదండి. కాబట్టిగా ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ అనేది మీకు చూపిస్తాను. ఆ స్కేల్ ద్వారా మీరు ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చూసుకున్న తర్వాత మనకి ఆది కొలత బ్లౌజ్కి సంక అనేది కొలుచుకోవాలి. మనం సంక కొలుచుకునేటప్పుడు ఇలా ఆది కొలత బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నుంచి, అంటే మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా కొలుచుకోవాలి. ఎంత వచ్చింది? ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు అదే 8.5 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఈ కింది లైన్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ఈ లైన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్గానే వచ్చిందండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అంతేనండి, ఈరోజు క్లాస్ అనేది మనకి అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ వరకే ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్ షేప్, బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు క్లాస్ వైజ్గా చెప్తానండి. మీరు తప్పకుండా మన వీడియోని, మన అరుణ టైలర్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇలా డ్రా చేసామో అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ కటింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్.